నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ సీను. ఈ ఎన్టీఆర్ విగ్రహం చుట్టూ ఈ ఉప్పలపాడు, గుంటూరు జిల్లా ఉప్పలపాడులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఏర్పాటు చేద్దాం అనుకున్నారు ఆ గ్రామస్తులు. ఏర్పాటు చేసే క్రమంలో ఏమైందంటే, ఎన్టీఆర్కి ఎన్నో పాత్రల్లో చేసినటువంటి ఎన్నో క్యారెక్టర్లు చేశాడు. ఆయన ఎన్నో పాత్రల్లో వెండి తెర మీద చేశాడు. అందులో జస్టిస్ చౌదరి దగ్గర నుంచి మొదలుకుంటే రాముడు, భీముడు, రాముడు, కృష్ణుడు, భిన్నమైనటువంటి పాత్రలు అటు పౌరాణికంలోనూ ఇటు సాంఘికంలోనూ చాలా భిన్నమైనటువంటి క్యారెక్టర్లో పోషించాడు ఆయన. మేజర్ చంద్రకాంత్లో మేజర్ లాగా, అంటే చాలా భిన్నమైనటువంటి క్యారెక్టర్లు, ఎన్నో సినిమాలు, వందల సినిమాల్లో నటించినటువంటి వ్యక్తి ఎన్నో క్యారెక్టర్లు పోషించాడు. లవర్ బాయ్ దగ్గర నుంచి మొదలుకుంటే బడిపంతులు సినిమాలో మాస్టర్గా కూడా, అంటే అన్ని భిన్నమైనటువంటి క్యారెక్టర్లు పోషించాల్సినటువంటి ఎన్టీఆర్కి అంటే ఎప్పుడు ఒకే విగ్రహం పెడుతూ ఉంటారు. అన్ని ప్రాంతాల్లోనూ ఒకేలాంటి విగ్రహం పెడుతుంటారు. ఆయన పట్టు పంచి, ఈ పంచి లాల్చి అంటారు, పైజామా తో ఉన్నటువంటి ఆ లాల్చి పైజామాతో ఉన్నటువంటి విగ్రహాలు ఎక్కువ ఉంటాయి. ఆయనది పట్టు పంచి ఉన్న విగ్రహాలు ఎక్కువ ఉంటాయి. అది ఎప్పటి నుంచి అంటే ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత ఆ విగ్రహాలు చాలా చోట్ల ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల అయితే ఆయనతో పాటు ఆయన బసవతారకం గారు కూడా ఆయనతో పాటు కొన్ని చోట్ల ప్రాంతాల్లో, ఇప్పుడు నిమ్మకూరు లాంటి ప్రాంతం కావచ్చు, కొమరవోలు లాంటి ప్రాంతం కావచ్చు. కొమరవోలు అంటే ఆమె ప్రాంతం, ఆమె గ్రామము. నిమ్మకూరు అంటే ఎన్టీ రామారావు గారి గ్రామం. ఆ ప్రాంతాల్లో వాళ్ళిద్దరు కలిసినటువంటి విగ్రహాలు ఉంటాయి. చాలా చోట్ల చాలా విగ్రహాలు ఉంటాయి. అనేక భిన్నమైనటువంటి రూపాల్లో చాలా విగ్రహాలు ఉంటాయి, కానీ అవన్నీ కూడా ఫోటో ఫ్రేమ్స్లో ఉంటాయి. సరే, ఎక్కువ శాతం విగ్రహాలు ఎక్కడా కూడా ఆయన ఈ కృష్ణుడు, అంటే కటౌట్స్, పెద్ద పెద్ద కటౌట్స్లో ఆయన కృష్ణుడు, రాముడిగా, కానీ ఎక్కువ శాతం కృష్ణుడిగా. మనం గూగుల్లోకి వెళ్ళి ఎన్టీఆర్ ఇమేజెస్, సీనియర్ ఎన్టీఆర్ ఇమేజెస్ చెక్ చేస్తే ఆయన కృష్ణుడిగా గెటప్లో ఉన్నటువంటి ఇమేజెస్ మనకు ఎక్కువ వస్తూ ఉంటాయి. సరే, ఆ కృష్ణుడిగా ఆ గెటప్లో ఉండేటువంటి ఆ విగ్రహాన్ని లాంటి ఒక విగ్రహాన్ని ఈ గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేయాలనుకున్నారు. ఏర్పాటు చేసే క్రమంలో ఏమైందంటే, దాన్ని పుట్ట రామచంద్ర యాదవ్ అనేటువంటి వ్యక్తి అబ్జెక్షన్ చేశాడు. పుట్ట రామచంద్ర యాదవ్ ఎందుకు అబ్జెక్షన్ చేశా అంటే, ఎన్టీ రామారావు విగ్రహాన్ని కృష్ణుడు రూపంలో అక్కడ ఆ గ్రామస్తులు పెడుతూ ఉన్నారు, అది పెట్టొద్దు అని ఆయన దాన్ని అబ్జెక్షన్ చేశారు. నిజంగా ఇది చాలా కామెడీగా ఉంటుంది. అంటే ప్రజలకి, అంటే ఎప్పుడో ఒకలా, అంటే అక్కడ ఉండేటువంటి గ్రామస్తులకి ఎన్టీఆర్ అదే కృష్ణుడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పని ఎన్టీఆర్ ఆకారం ఉన్న కృష్ణుడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే అది తప్పు. సహజంగా ఎన్టీఆర్ విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేస్తున్నారు, ఆయన కృష్ణుడి గెటప్లో ఉన్నటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కృష్ణుడి గెటప్లో ఉన్న, రాముడి గెటప్లో ఉన్న, రావణాసుడి గెటప్లో ఉన్న అతను ఎన్టీఆరే అవుతాడు. కృష్ణుడు కాదు, రాముడు కాదు, రావణాసురుడు కాదు. ఇప్పుడు ఈ పుట్టా రామచంద్ర యాదవ్ అతను ఏంటంటే, సినిమాలో రావణాసుడి వేషం కూడా వేసాడు ఎన్టీఆర్. రావణాసుడి ఆకారంలో విగ్రహం పెడతారా అంటే, రావణాసుడిని ఎవరు పెద్దగా పూజించరు, గౌరవించరు కాబట్టి ఆకారంలో పెట్టకపోవచ్చు. కానీ రావణాసుడు ఆకారంలో విగ్రహం పెట్టిన అది కూడా ఎన్టీఆరే, రావణాసుడు గాడు. అలాగే కృష్ణుడు ఆకారంలో విగ్రహం పెట్టినా కృష్ణుడు గాడు, ఆయన ఎన్టీఆరే అవుతాడు. రాముడు ఆకారంలో పెట్టిన విగ్రహం రాముడు గాడు, ఎన్టీఆరే అవుతాడు. అంటే ఆయన పోషించినటువంటి ఆ పాత్రలో ఆ ఆకారాలు, అంటే ఆ పాత్రలో ఆయన చేస్తున్న గెటప్లో ఆ భాగమే అవుతుంది తప్ప ఈ ఆయన గాడు. అంటే ఆ పాత్రలో ఆయన జీవించాడు, ఆ పాత్రలో ఆయన బాగున్నాడు కాబట్టి ఆయన అభిమానించే వాళ్ళు, ఇప్పుడు ఎన్టీఆర్ అంటే నాకు అభిమానం అంటే, నేను జస్టిస్ మేజర్ చంద్రకాంత్లో ఆయన బాగుంటాడు, నేను ఆ మేజర్ చంద్రకాంత్ ఇమేజ్ ఫోటో మంచి చేసుకుని తీసుకొచ్చి పెట్టుకుంటా. కొంతమంది ఆయన తలకట్టు చుట్టుకుని ఈ వైటు లాల్సీ పైజామాతో ఉన్న మంచి ఫోటోలు ఉంటాయి, అవి పెట్టుకుంటారు. ఎందుకంటే అక్కడ ఉన్నది ఎన్టీఆరే. అంటే ఆయన ఏ క్యారెక్టర్, ఆయన ఏ గెటప్లో ఉన్నప్పటికి కూడా ఎన్టీఆర్, అంటే నాకు ఆ గెటప్లో నచ్చుతాడు. అలాగే ఆ విగ్రహం ఎన్టీఆర్కి ఎక్కువ శాతం కృష్ణుడి గెటప్లో ఎక్కువ బాగుంటాడు కాబట్టి కృష్ణుడి గెటప్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో దీని మీద వితండవాదం ఎందుకు చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. ఒకటి, కృష్ణుడిని అవమానించినట్లయితే అది కాదు, అది హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి అంటే అసలు అందులో అర్థమే ఉండదు.
ఏదైనా కుల రాజకీయం చేద్దామా అంటే ఈ యాదవులకి దేవుడు కృష్ణుడు అని చెప్పుకున్న లెక్కైతే అసలు కృష్ణుడు పుట్టిందే యాదవుల వంశంలో కాదు, క్షత్రియ వంశంలో పుట్టాడు అని యాదవులంటే పెరిగాడు అంతే. సో ఈ నిజం అందరికీ తెలిసిందే. సరే ఇక్కడ మరి ఇంకేంటి ప్రాబ్లం అంటే ఆ ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ ఉప్పలపాళ్ళు ఏర్పాటు చేస్తున్నటువంటి ఏదైతే ఆ విగ్రహం ఏర్పాటు ఉందో దాన్ని అడ్డుకుని రాజకీయం చేసే ఉద్దేశమే తప్ప ఇందులో సరైనటువంటి కారణం ఏముంది అంటే ఇందులో బలమైన రీజన్ ఏముంది అంటే బలమైన రీజన్ లేదు. అంటే బలమైన రీజన్ని అవమానించేలాగా ఉందంటున్నారు కానీ ఒక రీజన్ చూపించట్లేదు. ఆ రీజన్ని అవమానించేటువంటి ఆ పరిస్థితి ఎన్టీఆర్ కృష్ణుడు గెటప్లో ఉండగా విగ్రహం పెడితే అవుతుందా అంటే కాదు. ఎందుకంటే అలా చెయ్యాలి అనుకుంటే ఎన్టీ రామారావు బ్రతికుండంగా ఎండి తెర మీద కృష్ణుడి గెటప్లో ఎన్నో సినిమాలు చేస్తున్నాడు. మరి ఆ లెక్కైతే ఆ సినిమాలు బ్యాన్ చేయాలి. ఆ లెక్కైతే ఆ సినిమాల్లో చేసినందుకు ఎన్టీఆర్ మీద కేసులు పెట్టాలి. ఆ గెటప్లో చేసినందుకు కేసులు పెట్టాలి, ఆ రోజుల్లోనే పెట్టాలి. అప్పుడే హిందూ మనోభావం ఎన్టీఆర్ ఆ వేషానికి వేసుకోకూడదు అని, ఎండి తెర మీద ఆ వేషం వేసి నటించకూడదని. లేదా ఇప్పుడు జనరేషన్లో హీరోలు చాలామంది ఈ కృష్ణుడు రాముడు లాంటి గెటప్స్ వేస్తున్నారు. హీరోయిన్స్ కూడా చాలామంది సీత లాంటి క్యారెక్టర్ చేస్తున్నారు. అలా చేయటం వల్ల మా మనోభావాలు దెబ్బతింటున్నాయి. వాళ్ళు ఆ క్యారెక్టర్ చేయకూడదని చెప్పిన కేసులు పెట్టాలి, సినిమాలు రిలీజ్ చేయకూడదు. అంటే ఏంటంటే ఇది కేవలం పని పాట లేక చేస్తున్నటువంటి ఒక రీజన్ని అవమానిస్తున్నాడు అని చెప్పని ఒక రీజన్ లేకుండా మాట్లాడడం తప్ప ఒక రీజన్ని అవమానించేటువంటి ఎన్టీఆర్ విగ్రహంలో ఎక్కడ కనిపిస్తుంది అనేది అయితే అర్థం కావట్లేదు. గతంలో కూడా ఒక కోర్టు ఇచ్చినటువంటి తీర్పు అయితే ఒకటి ఉంది. అది ఎన్టీ రామారావు విగ్రహానికి సంబంధించి రాముడి గెటప్లో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటే అలా ఎలా చేస్తారని. వాస్తవానికి అది పిచ్చి తీర్పు ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే అక్కడ ఉండేది అంటే రాముడిగా ఉన్నా కృష్ణుడిగా ఉన్నా ఎలా ఉన్నా అది ఎన్టీఆర్ అవుతున్నాడు. సో ఇది పెద్ద లాజిక్ కూడా ఏం కాదు, ఇది చాలా చిన్న లాజిక్. ఈ లాజిక్ని తెలుసు కూడా ఇందులో ఏదో రాజకీయ కోణం రీజన్ ఇష్యూ అనేది అలా మాట్లాడటం అనేది కూడా అమాయకత్వం. ఏం లేదు, కేవలం ఏంటంటే ఎన్టీఆర్ విగ్రహాన్ని అడ్డుకోవడం అనేది మాత్రమే తప్ప ఇక్కడ యాదవులకి తమ్ముడు కృష్ణుడు ఆయన అవమానం ఇచ్చే విధంగాని విగ్రహం ఏర్పాటు అంటే అది అసలు అది చాలా సిల్లీ థింక్, చాలా హాస్యాస్పదంగాను ఎటకారంగా ఉంటుంది. మాట్లాడడానికి కూడా మినిమం సెన్స్ లేనటువంటి వాళ్ళు మాట్లాడేది. కాబట్టి ఆ లెక్క అనుకుంటే మరి అప్పట్లో ఎన్టీ రామారావు నటించినటువంటి ఆ సినిమాలు ఏవైతే ఉన్నాయో ఆ సినిమాలన్నీ బ్యాన్ చేయించాలి. అప్పట్లో ఆ సినిమాలు తీసినటువంటి డైరెక్టర్ల మీద, నిర్మాతల మీద, ఆ సినిమాలు చూసిన వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఫస్ట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ కృష్ణుడి గెటప్లో ఏ అయితే సినిమాలు వచ్చాయో ఆ సినిమాలు తీసిన నిర్మాతలు, డైరెక్టర్లు, ఆ సినిమాలు చూసినటువంటి ప్రజలు వాళ్ళందరి మీద కూడా ఫస్ట్ కేసులు పెట్టాలి. అలాగే సెన్సారు చేసినటువంటి ఆ సెన్సార్ బోర్డు మీద కూడా కేసులు పెట్టాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఎన్టీఆర్ విగ్రహం ఇక్కడ ఈ గెటప్లో పెట్టడం నేరము అంటే అప్పటి నుంచి ఆ సినిమాల్లో నటించడం నేరమే. ఇప్పుడు ఇంకా రానున్న రోజుల్లో ఆ పాత్రలు వేయటం, ఆ పాత్రలు నటించడం నేరమే. వేదిక మీద పౌరాణిక నాటకాలు, కృష్ణార్జున యుద్ధం లాంటి నాటకాలు వేసినటువంటి నాటకాల సందర్భంలో ఆ వ్యక్తులు ఆ పౌరాణిక పాత్రలో, ఆ కృష్ణుడు అర్జునుడు పాత్రలో పోషించినటువంటి ఆ వ్యక్తుల మీద కూడా కేసులు పెట్టాలి. ఎందుకంటే ఇది రీజన్కి సంబంధించిన విషయం అని చెప్పని ఫీల్ అయితే సో అది మొదటి నుంచి కూడా ప్రతిదీ తప్పే అవుతుంది. ఆ తప్పును అప్పటి నుంచి ఖండించాలి. లేదు ఇది రీజన్కి సంబంధించిన విషయం కాదు, ఎన్టీఆర్ విగ్రహం ఏ గెటప్లో పెట్టినా ఆయన ఎన్టీఆర్ అవుతాడు, కృష్ణుడు రాముడు కాదనేది ఒప్పుకోవాలి.